హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే స్వయం సహాయక సంఘాలు మహిళలకి ఇక లాభమా లేకపోతే నష్టమా అనే విషయం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇక గ్రూప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎస్హెచ్జి గ్రూప్స్ మహిళా సాధికారత అంటే ప్రతి మహిళ కూడా ఒక ఎంటర్ప్రీనర్గా క్రియేట్ కావాలనే ఒక ఉద్దేశంతోనే ఇక గ్రూప్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ చాలా వరకు అయితే ఈ యొక్క కొన్ని మిస్టేక్స్ వల్ల అవకతవకల వల్ల నష్టపోతున్నారు. సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా మనం ఎలాంటి సందర్భాల్లో మనం నష్టపోతాము, ఈ గ్రూప్స్ ఉన్న లాభాలు అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో వీడియో ఎన్నివరకు చూడండి, ఎందుకంటే ఈ ఎస్హెచ్జి మహిళలకి ప్రత్యేకించి చాలా ఉపయోగపడుతుంది. చాలా వరకు అయితే గ్రూప్స్ అనేది కొలాప్స్ కాకుండా ఎలా సర్వైవ్ చేసుకోవాలి అనే విషయం అయితే వీడియో చూసావా క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇక ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే 10 మంది మహిళలు గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ యొక్క సేవింగ్ చేసుకుంటూ లోన్స్ తీసుకుంటూ వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రో కావడానికి స్థాపించబడినవి యొక్క ఎస్హెచ్జి గ్రూప్స్. సో దీంట్లో ప్రధానంగా లాభాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇందులో ఒక 5 లాభాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి తక్కువ వడ్డీకే లోన్స్. సో ఎందుకంటే బయట 2 రూపీస్ 3 రూపీస్ అట్లా ఎక్కువ పర్సంటేజ్ వడ్డీతో తీసుకుని నష్టపోకుండా మనకి గవర్నమెంట్ ఎస్హెచ్జి గ్రూప్స్ మహిళలకి బిలో 1 రూపీ లోపలనే మనకి ఇంట్రెస్ట్కి అయితే లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనం బిజినెస్ చేసుకుని డెవలప్ కావచ్చు ఎస్హెచ్జి మహిళలు. అదేవిధంగా పెద్ద లోన్స్ అంటే ఏదైతే వీళ్ళు లోన్స్ తీసుకున్న రీపేమెంట్ సక్సెస్ఫుల్గా చేస్తుంటారో ఆ యొక్క హిస్టరీ ఆధారంగా వాళ్ళకి ఏమైనా బిజినెస్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి పెద్ద లోన్స్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి బ్యాంక్స్ సహకరిస్తూ ఉంటాయి. సో అంటే పెద్ద లోన్స్ కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉండడం వల్ల. అదేవిధంగా సేవింగ్ అలవాటు అంటే ఖచ్చితంగా ఇక సేవింగ్ అనేది డెఫినెట్గా అలవాటు పడుతుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ వీళ్ళు డెఫినెట్గా అమౌంట్ అయితే సేవ్ చేయాలి, ఆ లోన్ కూడా పేమెంట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఒక సేవింగ్ అలవాటు అయితే డెఫినెట్గా అలవాటు అవుతుంది ఈ ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉండడం. అంటే వచ్చిన ప్రతి డబ్బు ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది మొత్తం యూజ్ చేసి ఖర్చు పెట్టేయకుండా ఇక సేవింగ్ అలవాటు అయితే ఖచ్చితంగా అలవాటు అవుతుంది. ఇది ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళలు సాధికారత సాధించడానికి ఈ యొక్క ఎస్హెచ్జి గ్రూప్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా వీళ్ళు ప్రతిదీ కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది గ్యాదర్ అవుతుంది ఈ యొక్క గ్రూప్స్ ఉండడం వల్ల. అలాగే ఈ యొక్క పబ్లిక్లో వారి యొక్క వే ఆఫ్ టాకింగ్ కానీ ఈ యొక్క మొత్తం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనీ పరంగా ధైర్యం కూడా వస్తుంది వీళ్ళకి. ఫైనాన్షియల్గా కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మహిళలకి ఒక భరోసాగా అయితే ఉంటుంది యొక్క ఎస్హెచ్జి గ్రూప్స్ ఉండడం వల్ల. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ప్రధానంగా ఎస్హెచ్జి గ్రూప్స్ మహిళలకి అయితే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ లోన్స్ కానీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇలా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఎస్హెచ్జి మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇక 5 లాభాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఎలాంటి సందర్భంలో మనం నష్టాలు అయితే జరుగుతుంటాయనేది అయితే చెప్తా ఫ్రెండ్స్. కానీ ఈ సెల్ఫ్గా మాత్రమే, ఎందుకంటే వ్యక్తిగతంగా వీళ్ళు చేసుకున్న కొన్ని రీజన్స్ వల్ల మాత్రమే ఇందులో నష్టాలు అయితే జరుగుతుంటాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మెంబర్స్ డిసిప్లిన్ నష్టం. అంటే ఒక ఇండిసిప్లిన్ అయితే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రీపేమెంట్ ఏదైతే ఉంటుందో లోన్ సంబంధించి ఆ సరిగా చేయనప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క బర్డెన్ అయితే మిగతా వాళ్ళ మీద పడుతుంది. తద్వారా ఆ గ్రూప్ అయితే కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మిగతా అందరూ రీపేమెంట్ చేసినప్పుడు ఎవరు ఒకరిద్దరు కూడా సరిగా పేమెంట్ చేయనప్పుడు డెఫినెట్గా ఆ యొక్క లాస్ అయితే అందరి మీద పడుతుంది. తద్వారా గ్రూప్ ఏదైనా కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ ప్రెజర్. ఇప్పుడు అందరూ రీపేమెంట్ చేసి ఉంటారు, కానీ ఎవరైతే రీపేమెంట్ చేయకుండా డిలే అవుతుందో వాళ్ళకు ఖచ్చితంగా గ్రూప్ ప్రెజర్ అయితే ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏదైనా కాంట్రవర్సీ టాకింగ్ కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి ఆ యొక్క గ్రూప్స్ అయితే బ్రేక్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే డెఫినెట్గా గ్రూప్ ప్రెజర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అందరితో పాటు రీపేమెంట్ అయితే డెఫినెట్గా చేయాలి. తర్వాత మిస్యూజ్ ఆఫ్ ద లోన్. అంటే లోన్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి కానీ ఒక బిజినెస్ ఏదైనా రన్ చేసుకుని తద్వారా ఫైనాన్షియల్గా గ్రో కావడానికి అయితే ఇస్తుంది. కానీ చాలా వరకు అయితే వాళ్ళ పర్సనల్ యూసేజ్ కానీ ఏవైనా ఇట్లా లోన్స్ అంటే బయట వ్యక్తుల దగ్గర లోన్స్ తీసుకొని అధిక వడ్డీతో దాని ద్వారా ఆ లోన్ వచ్చిన లోను బ్యాంకు నుంచి
పేమెంట్ చేయడం వల్ల వాళ్ళు తిరిగి పే చేయడానికి కష్టమవుతుంది. తద్వారా మిస్యూజ్ చేయడం వల్ల లోన్ అనేది వాళ్ళు నష్టపోతూ ఉంటారు సాధారణంగా. అదేవిధంగా లీడర్షిప్ ప్రాబ్లం, అంటే లీడర్స్ కానీ ప్రతి గ్రూప్ సంబంధించి, అలాగే అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసినప్పుడే హానెస్టీగా గ్రూప్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఏ విధమైన అవకతవకలు జరిగినప్పుడు ఈ యొక్క గ్రూప్స్ అనేవి బ్రేక్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొత్తానికి లాభం నష్టం అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రూప్స్ అనేటివి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఖచ్చితంగా అవి కరెక్ట్గా వాడుకుంటే ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా ఒకరితో కాకుండా అందరూ కూడా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా అయితే 3 పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్హెచ్జి మహిళలు డిసిప్లిన్ అయితే కంపల్సరీ ఉండాలి. లోన్ విషయంలో కానీ రీపేమెంట్ విషయంలో కానీ ఖచ్చితంగా దాంతోపాటు రీపేమెంట్ చేయాలి సక్సెస్ఫుల్గా. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ, ఏ విషయమైనా కూడా అందరికీ తెలియాలి, తెలిసే విధంగా చేయాలి, ఏది కూడా హైడ్ ఉండకూడదు. అదేవిధంగా పర్పస్ అనేది ఖచ్చితంగా యూజ్, అంటే లోన్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా దాన్ని రైట్ పర్పస్కి మాత్రమే వాడితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదే ఫ్రెండ్స్, ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో, మీ యొక్క గ్రూప్ వల్ల నష్టమా లాభమా ఏంటని కూడా మెసేజ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.